వేముల వీరేశం టీఆర్ఎస్ పార్టీలో చేరకముందు ఆయన ఉద్యమ నేపథ్యం ఏందనే డౌట్ వస్తుంది, తెలుసుకోమనండి. టీఆర్ఎస్లో చేరకముందే వేముల వీరేశం జనశక్తి పార్టీల రాష్ట్ర కార్యదర్శి పదవి పనిచేసిండు. ఆ పదవిలో ఉండి కూడా వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ కానీ, రైతులు కానీ, పార్టీ కానీ తెలంగాణ ఉద్యమాన్ని నెత్తినేసుకున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. అలాగే విద్యార్థి దశ నుంచి 15-16 సంవత్సరాల వయసులోనే మాదారం, ఊటుకూరు గ్రామాల మీదుగా నకరకల్లోకి వచ్చి విద్యార్థుల సమస్యల గురించి ఆ తహసీల్దార్కు మెమొరండం ఇచ్చినటువంటి ఉగ్గుపాలతోని విద్యను అభ్యసించినటువంటి, ఉద్యమాలను అభ్యసించినటువంటి వేముల వీరేశం ఉద్యమ నేపథ్యం లింగయ్యకు తెలియకపోవచ్చు, యావత్ తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. ఊటుకూరులో వీరేశానికి ఉన్న స్తోమత ఎంత, ప్రజల పలుకుబడి ఎంత అంటుండు. నేనంటున్నా, నేను వస్తాను, మీ బ్రాహ్మణ ఎల్లేలకు పోదాం, ఊటుకూరి కూడా పోదాం. ఊటుకూరులో వేముల వీరేశానికి ఉన్నటువంటి మరి ప్రతిభ కానీ, వారికి ఉన్న ఆదరణ ఎంత, నీకు బ్రాహ్మణ వెల్లేములో ఉన్నటువంటి ఆదరణ ఎంత చూసుకుందామంటే రెడీ. మీరు ఛాలెంజ్ చేసి పారిపోవద్దు. నేను అనేది వేముల వీరేశం ఉద్యమం గురించి మాట్లాడే అర్హత లింగయ్యకు లేదు. లింగయ్య ఉద్యమ ద్రోహి. 2019 నుంచి 2014 వరకు లింగయ్యనే నకరకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. లింగయ్య ప్రోద్బలంతో, లింగయ్య అండదండలతోనే అప్పుడున్న రాములు నాయకు సిఐ 75 మంది ఉద్యమకారుల మీద డజన్ కేసులు పెట్టి నల్లగొండ జైలుకు రిమాండ్కు పంపితే, మరి లింగయ్య ప్రోద్బలం లేకపోతే ఒక్కనాడన్న లింగయ్య వచ్చి ఒక ఉద్యమకారునికి ఒక పండో కాయో చేతులు పెట్టి మందలించిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏ పొక్కల వన్యడు, ఏ కలుగులో వన్యడు లింగయ్య. లింగయ్య సీమాంధ్రుల ఏజెంట్గానే వ్యవహరించి ఉద్యమాన్ని ఉక్కుపాదాలతోని అణిచివేయాలని సూచన సంగతి అందరికీ తెలుసు. మరి అప్పుడు నా జ్ఞాపకం ఉంది, 2011 దసరా కూడా మేమంతా జైల్లో చేసినాం. జైల్లో ఈ 75 మంది కుటుంబాలు 18 రోజులు జైల్లో ఉన్నాము ఈ డజన్ కేసులల్లో. అప్పుడున్న సమస్య ఏంటంటే, నేను చెరుకు సుధాకర్ పోవుడే హాస్పిటల్కి రాపించుకున్నాం. వేముల వీరేశంకు కూడా హాస్పిటల్లో ఉండే అవకాశం ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా మొక్కవోని ధైర్యంతో ఈ 75 మంది ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని చెప్పి వాళ్ళ ఎమ్మటుండి జైల్లోనే ఉండి వాళ్ళ మొరేల్ను, వాళ్ళ ధైర్య సాహసాలను మొక్కబోకుండా, మెత్తబడకుండా వాళ్ళను ఉద్యమ పదముల నిలబెట్టిన నాయకుడు వేముల వీరేశం. నాకు తెలిసి ఈ 75 మందిలో కూడా నకరకల్లు, నోముల, కొత్తపేటకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందులో దళితులు ఎక్కువ మంది ఉన్నారు. పండగ పూట వాళ్ళు కుటుంబ పెద్దలు, కుటుంబ వ్యవహారం చేసేటోళ్ళు అంతా జైల్లో ఉంటే వాళ్ళ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకునే పరిస్థితి ఉన్న సందర్భంగా వేముల వీరేశం అది గమనించి ఎవరు కూడా డిమారలైజ్ కావద్దని చెప్పి ఆయన మిత్రుల ద్వారా బయట వాళ్ళ కుటుంబాలకు ధైర్యం చెప్పించి వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళలాగా దసరా చేసుకునే ఏర్పాట్లు చేసినటువంటి గొప్ప మానవతావాది వేముల వీరేశం. అలాగే ఇప్పుడేమంటాడు, వేముల వీరేశానికి ఏదో ఒక విప్ పదవి ఇస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి మెప్పు కొరకు మాట్లాడుతుండంటాడు. వారికి ఆ లింగయ్యకు రాజకీయ పరిజ్ఞానం లేదు, ఏబీసీడీలు కూడా రావు. వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల మెజారిటీ 68,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగతి ప్రపంచానికి అంత తెలుసు, లింగయ్యకు ఒక్కరికి తెలియదు. మరి అది గమనించి
వేముల వీరేశానికి ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి, చొచ్చుకుపోయే మనస్తత్వం, సమస్యల పరిష్కారం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, కాంగ్రెస్ విధానాలను, నినాదాలను ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకుపోతాడో తెలిసే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ తరపున అసెంబ్లీలో వేముల వీరేశాన్ని విప్పుగా నియమించిన సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు ఈయన గురువులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నటువంటి థర్డ్ క్లాస్ పోరంబోగు విమర్శలను తిప్పికొట్టి అసెంబ్లీలో బయట మరి చేస్తున్నటువంటి ప్రతి విమర్శలకు, దాడులకు తట్టుకోలేక వేముల వీరేశం యొక్క గొప్పతనాన్ని, వేముల వీరేశానికి వచ్చిన ఈ పదవిని చూసి మరి అక్కసుతోని ఓర్వలేనితనంతో చేసే విమర్శలే తప్ప ఇందులో నిజం లేదు. సమర్థునికే పదవి వచ్చింది, అంతే సమర్థవంతంగా ప్రజలకు పోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పేరును, రేవంత్ రెడ్డి పేరును మరింత నిలబెట్టి ప్రజలకు మరింత గట్టిగా కాంగ్రెస్ విధానాలను, నినాదాలను తీసుకుపోతుండు తప్ప లింగయ్యలాగా ఎక్కడనో ఒక గెస్ట్ హౌజుల్లో రెస్ట్ తీసుకునే నాయకుడు కాదు వేముల వీరేశం. ఇప్పటికైనా ఎక్కువ విమర్శలు మానుకొని జరుగుతున్న దాన్ని అప్రిసియేట్ చేయాలి. ఈ ప్రాంత నాయకుడికి విప్పంటే నగరకల్ నియోజకవర్గానికి ఒకటే కాదు, రాష్ట్రానికి మొత్తం నాయకుడు ఇప్పుడు వేముల వీరేశం. ఆయన వచ్చిన ఈ పదవిని పట్ల మీరు కూడా సంతోషాన్ని వ్యక్తపరచాలి, ఆనందాన్ని వ్యక్తపరచాలి. అది లేకుంటే మూసుకొని కూర్చోవాలి తప్ప ఈ కువిమర్శలు చేస్తే మరి మీకు చేయితో చెప్పేది, మీకు చెప్పే జవాబు వేరే తీరుగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ, మరి మీరు ఇప్పటికైనా అటువంటి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని నీ స్థాయి ఏందో, వేముల వీరేశం స్థాయి ఏందో కనిపెట్టి మాట్లాడకపోతే మీకు ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజాక్షేత్రంలో తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తుంది. గౌరవ ప్రభుత్వ వైపు వేముల వీరేశం పైన మాజీ ఎమ్మెల్యే చినమర్తి లింగయ్య గారు ఏది తెలియకుండా అవాక్కులు చివాకులు పేరుతున్నారు. అసలు విషయం తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మేము 2011 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చేసి మరి వచ్చిన వాళ్ళని, ఇక్కడ దీక్షలో కూర్చున్న వాళ్ళని మందలించి వారికి అనేకటువంటి సహాయ సహకారం చేసినటువంటి వ్యక్తి పైన అసలు నేపథ్యమే లేదని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. ప్రజల్లో వారిపై పెరుగుతున్న అభిమానాన్ని తట్టుకోలేక ఆ ఉద్యమంలో పనిచేసినందుకు తెలంగాణ ప్రాంతంలో కళాకారుల యొక్క పరిస్థితిని గుర్తించి ఈ రాష్ట్రానికి ప్రజల సంక్షేమ అభివృద్ధిని ప్రచారం చేయడం కోసం అని చెప్పి కొంతమంది కళాకారులకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో ఎక్కడైనా పుష్ప ప్రభుత్వ పరిపాలన కార్యక్రమాల్లో మాత్రమే భాగస్వామై తన కళను, అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వివరణ చెప్పింది తప్ప ఏ ఒక్క దగ్గర కూడా రాజకీయ వేదిక చేయలే. అసలు రాజకీయ వేదిక చేసుకోవాల్సిన అవసరం పుష్ప గారికి లేదు. ఆమె ఆల్రెడీ ఎప్పుడో తెలంగాణ ఉద్యోగం రాకముందు, రాష్ట్రం ఏర్పడ్డాక కళాకారుని ఉద్యోగం రాకముందే రాజకీయ నాయకురాలు. కాలు గజ్జెగట్టి, గొంతు విప్పి, గలం విప్పి, పాట పాడి, ఆటపాటలాడి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి ఉద్యమ చరిత్ర కలిగిన పుష్ప గారిని మాట్లాడడం మాత్రం నోరు జాగ్రత్త. కనీసం నీ కుటుంబ జీవన స్థితిని కాపాడుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు. ఇప్పటికైనా అది మార్చుకొని, నీ పద్ధతి మార్చుకొని ఈ ప్రాంత ప్రజలకు బహిరంగంగా నువ్వు చేస్తున్నటువంటి తప్పుడు విమర్శలు ఆత్మవిమర్శ చేసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. వేముల వీరేశం గారు విప్పు అనే పదం ప్రభుత్వ విప్పు. వందలాది మంది చనిపోతే వచ్చిన తెలంగాణ, వీళ్ళ మేము ఉద్యమకారులుగా ఈరోజు గర్వపడుతున్నాం. నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే చింతించాలి, కృషించుకుపోవాలి. నువ్వు తెలంగాణ ద్రోహివి, తెలంగాణ కోసం రాజీనామా పెట్టినటువంటివి, ఆ రోజు ఉద్యమకారులను హింసించినోనివి, జైళ్ళలో పెట్టించినోనివి, ఈరోజు మమ్మల్ని కొట్టించిన నువ్వు ఉద్యమకారుల గురించి మాట్లాడతావా లింగయ్య?
కాదు, ఇది తప్పు. ఒక మాజీ ఎమ్మెల్యేగా నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు, ఒక విచక్షణ ఉన్నది, జ్ఞానం ఉన్నోళ్ళే ప్రజలు ఎన్నుకుంటారు తప్ప ఇటువంటి అజ్ఞానకరమైన మాటలు మాట్లాడే నిన్ను ఏమానాలనో రేపు ప్రజలు నిర్ణయిస్తారు. మొన్ననే నిర్ణయించారు నిన్ను అత్యల్పంగా ఓట్లతో, అత్యధిక ఓట్లతో మా ఎమ్మెల్యే వీరేశం గారిని. ఉద్యమ ద్రోహులు ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశ పౌరుడిగా ఏ రాజకీయ నాయకుడినైనా ఏ పార్టీనైనా విమర్శించేటువంటి హక్కు పౌరునికి ఉంది. పౌర సమాజంలో పౌరులకు హక్కులు ఉంటాయి. ఒక పౌరునిగా ఎవరినైనా మేమలో కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ద్వారా మాట్లాడవచ్చు, కానీ మీరు అయిన దానికి కాని దానికి మీరు ఇట్లా మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో కూడా మీరు నోరుని అదుపులో పెట్టుకొని ప్రజలను తప్పుదో పట్టిస్తే మాత్రం ప్రజలే మిమ్మల్ని సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు. ఇకనైనా మీరు రాజ్యాంగబద్ధంగా మీరు విమర్శలు చేయండి.